వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఉటుకూరు నాగార్జున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ కూటమి ప్రభుత్వం యువతకు వ్యతిరేక ప్రభుత్వంగా పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొట్టమొదట యువకులకు అబద్ధపు హామీలు చెప్పి వారిని మోసం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న వాలంటీర్లు మరియు రేషన్ పంపిణీ వాహనాల మీద ఆధారపడిన యువతను రోడ్డున పడేశారని, అలాగే రోజు రోజుకు ఆడవారి మీద అత్యాచారాలు పెరిగాయని చెప్పారు. నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెనుపడి పోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్ ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఒక 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చేరుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వ అధికారులకు రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళని కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళని కూడా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఆఖరికి నిజాలని నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 188 మంది ఆడబిడ్డల మీద హత్యలు, అఘాత్యాలు, రేపులు ఇవన్నీ జరిగితే ఆ 188 మంది ఆడబిడ్డల్లో 15 మందిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్నటి రోజు నేను చూసా ప్రెస్ మీట్ లో, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక గతం ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా ఆక్రోషంతో, చాలా ఆవేశంగా, పళ్ళు కలుగుతూ, ఎనలేని బాధలు వెళ్ళగలుగుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను చూసి చూడడం జరిగింది. నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ముఖంగా. 15 మంది ఆడబిడ్డల్ని రేప్ చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం? అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం? అప్పుడు ఎందుకు కొనసాగారు పళ్ళు మీరు నడుతా ఉన్నా? 188 మంది ఆడబిడ్డల మీద దారుణాలు, దగాలు, దర్జాలు జరుగుతూ ఉంటే ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయినా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నెల జూన్ 4వ తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం 6 రోజులు కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా 6 రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురయ్యి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. 6 రోజులు తర్వాత శవం అయితే ఈ 6 రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎందుకు ఆ అమ్మాయిని ఎత్తుకు పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నా. అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలో, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు గురించి మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలుగా ఏర్పాటు చేస్తారే. రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం, అదే విధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లపుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈ రోజు నట్టేట మోసపోయారు. ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు, అదే విధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు 5 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం
1.25 ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం. ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈ రోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని, ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. అదే విధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్ళి వాళ్ళ పదుబండిని ముందుకి నడుపుతా ఉండే పరిస్థితి. అదే విధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద, అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమీడియట్ గా మీరు ఫీజు కట్టండి, లేదంటే మేము క్లాసులకు అటెండ్ కానిము, ఎగ్జామ్స్ రాయనిము అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి, మా పిల్లకాయలన్నా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి. కేవలం ఈ కారణాలన్నిటికీ ఒకటే చూసుకుంటే మనం కేవలం వీళ్ళ కల్లబుల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈ రోజు వాళ్ళకి గతి పట్టింది. ఇప్పుడు మనం రెండో పాయింట్ చూసుకుంటే పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. అదే విధంగా సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి, అదే విధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలు అన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈ రోజు పాఠశాల విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి మేము ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కావున ఈ సందర్భంగా ఈ ఏడాది వీళ్ళ ఫెయిల్యూర్ కి కారణంగా రేపు 9 గంటలకి బార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. కావున యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో తెలియజేయండి ఏమనగా మీరు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను.